హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతంకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి యొక్క జీవిత కాలంలోని ఎన్నో మనోసాంఘిక వికాస దశల్లో మూర్తివత్వం ఏర్పడుతుంది. The correct option is option 2, ఎనిమిదవ దశ. చోమ్స్కీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఇది. The correct option is option 2, భాషాభివృద్ధి. 6 నుండి 12 సంవత్సరాలు గల పిల్లలను ఎరిక్సన్ ప్రకారం ఏ దిశగా చెప్పవచ్చు? 6 నుంచి 12 సంవత్సరాలు గల పిల్లలను ఎరిక్సన్ ప్రకారం ఏ దిశగా చెప్పవచ్చు? The correct option is option 4, పాఠశాల దశ. స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్య ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమము ఏది? స్వేచ్ఛాపూరిత ఇచ్ఛ ఆత్య ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం ఏది? The correct option is option 3, మానవతావాదం. వ్యక్తిలో సంశయం ఏర్పడే దశ ఎరిక్సన్ ప్రకారం ఏది? The correct option is option 1, ఉత్తర శైశవ దశ. చోమ్స్కీ ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అనగా ఏమిటి? The correct option is option 3, అన్ని మానవ భాషకు అనువర్తించే విధానంగా ఉండే భాషా నియమాలు అంతర్గత నిర్మితి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి యొక్క సాంఘిక వికాస అభివృద్ధి ఈ క్రింది అంశాలలో దేని మీద ఆధారపడదు? ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి యొక్క సాంఘిక వికాస అభివృద్ధి ఈ క్రింది అంశాలలో దేని మీద ఆధారపడదు? The correct option is option 4, ఇది కాదు. అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పందించినచో శిశువు తన అవసరాలు తీర్చుటకు తల్లిదండ్రులు హాజరవుతున్నారని అభ్యసిస్తాడు. తత్ఫలితంగా శిశువులో అభివృద్ధి చెందేది ఏది? అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పందించినచో శిశువు తన అవసరాలు తీర్చుటకు తల్లిదండ్రులు హాజరవుతారని అభ్యసిస్తాడు. తత్ఫలితంగా శిశువులో అభివృద్ధి చెందేది ఏది? The correct option is option 2, నమ్మకం. వ్యక్తి వికాసము అనేది అతడు తన సాంఘిక పరిసరాలలో జరిపే పరస్పర చర్యల ఫలితం అని ఎవరు పేర్కొన్నారు? The correct option is option 3, ఎరిక్సన్. కార్ల్ రోజర్స్ ఏ మనోవిజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవాడు? The correct option is option 4, మానవతావాదం. భాషాభివృద్ధికి నేటివిటీని ప్రతిపాదించిన వారు ఎవరు? The correct option is option 4, చోమ్స్కీ. ఈ క్రింది వాటిలో ఎరిక్సన్ పేర్కొన్న గుణం కానిది ఏది? The correct option is option 2, కోరిక. ఎరిక్సన్ ప్రకారం సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకత ఉత్పాదక కృత్యాలలో పాల్గొనే వ్యక్తుల మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకత ఉత్పాదకత కృత్యాలలో పాల్గొనే వ్యక్తుల మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? The correct option is
ఆప్షన్ 4 ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. ఎరిక్సన్ ప్రకారం ఈ క్రింది వాటిలో క్లిష్ట పరిస్థితి లేదా సంక్షోభం కానిదేది? ఎరిక్సన్ ప్రకారం ఈ క్రింది వాటిలో క్లిష్ట పరిస్థితి లేదా సంక్షోభం కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ విశ్వసనీయత. విశ్వసనీయత. పిల్లల ప్రణాళికను ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ వర్సెస్ అపరాధం దశ ఫలితంగా జరుగుతాయని పేర్కొనే సిద్ధాంతం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 మనోసాంఘిక వికాసం. మనోసాంఘిక వికాసం. ఎరిక్సన్ ప్రకారం సూక్ష్మ బుద్ధి అనే గుణం ఏ దశలో ఏర్పడుతుంది? ఎరిక్సన్ ప్రకారం సూక్ష్మ బుద్ధి అనే గుణం ఏ దశలో ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పరిపక్వ దశ. పరిపక్వ దశ. వ్యక్తి సంరక్షణ అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? వ్యక్తి సంరక్షణ అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల రాజు అనే పిల్లవాడు ఏ విషయంలోనైనా నేను అపరాధం చేస్తున్నానని, తప్పు చేస్తున్నానని అనుకుంటూ ఉంటాడు. అయితే ఎరిక్సన్ ప్రకారం రాజు యొక్క వయస్సు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 3 నుంచి 5 సంవత్సరాలు. 3 నుంచి 5 సంవత్సరాలు. ఎరిక్సన్ ప్రకారం 6 నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లలకు సరైన శిక్షణ, తగిన విద్య మరియు మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందే క్షణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ శ్రమశీలత. శ్రమశీలత. కుసుమ అనే అమ్మాయిలో అభివృద్ధి చెందిన శారీరక, చలనాత్మక, మానసిక, భాషా సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ స్వయం పోషక కౌశలాలను నేర్చుకోవడం ప్రారంభించిన ఎరిక్సన్ ప్రకారం కుసుమ యొక్క వయస్సు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 2 నుంచి 3 సంవత్సరాలు. 2 నుంచి 3 సంవత్సరాలు. వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క ఏ వికాసం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 నైతిక వికాసం. నైతిక వికాసం. కుమార్ అనే వ్యక్తి తన భావి జీవితం గురించి సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ప్రతి చిన్న విషయానికి కలవరపాటుకు గురి అవుతున్నాడు. తన భవిష్యత్తు గురించి చింతిస్తున్నాడు. అయినా ఎరిక్సన్ ప్రకారం కుమార్ యొక్క వయసు గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 12 నుంచి 20 సంవత్సరాలు. 12 నుంచి 20 సంవత్సరాలు. ఒక వ్యక్తి తన వల్లనే సామాజిక విలువలు, నైతిక విలువలు పరిరక్షించబడుతున్నాయి, అలాగే కొత్త విలువలు సృష్టించబడుతున్నాయని ప్రకటించబడిన ఎరిక్సన్ ప్రకారం ఆ వ్యక్తి ఏ దశలో ఉన్నట్లు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 మధ్య వయోజన దశ. మధ్య వయోజన దశ. రోజా అనే అమ్మాయి విశ్వసనీయత అనే లక్షణం ఏర్పడి పూర్తిగా అభివృద్ధి చెంది ప్రేమ అనే లక్షణం ప్రారంభం అవబోతుంది. ఎరిక్సన్ ప్రకారం రోజా ఏ దశకు పూర్తి చేసినట్లు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 కౌమార దశ. కౌమార దశ. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? వ్యక్తి యొక్క నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 కోల్బర్గ్. రమేష్ అనే వ్యక్తి ప్రతి చిన్న విషయానికి తను ఏదో తప్పు చేస్తున్నానని, నేను చేసేది తప్పు అని భావిస్తూ ఉంటాడు. ఇలా రమేష్లో ఏర్పడిన క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారం ఏ దశలో ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 క్రీడా దశ. క్రీడా దశ.
ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 చొరవ తప్పు చేశానన్న భావన. చొరవ తప్పు చేశానన్న భావన. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 శ్రమించడం వర్సెస్ న్యూనత. శ్రమించడం వర్సెస్ న్యూనత. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 శ్రమించడం వర్సెస్ న్యూనత. శ్రమించడం వర్సెస్ న్యూనత. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరిచినప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఒక సంవత్సరంలోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరిచినప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం. నమ్మకం అపనమ్మకం.